ఓం సాయిరాం. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, ఈ 2026వ సంవత్సరంలో నీకు తోడుగా ఉన్న ఈ శత్రువుని దూరం పెట్టు. అతని పేరైతే ఇదే. అతని దరిద్రం వదిలితేనే ఈ కొత్త సంవత్సరంలో నువ్వు మట్టి పట్టిన బంగారం అవుతుంది. నిర్లక్ష్యం చేయకుండా విను తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు ఈరోజు మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమే, మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి సందేశం వినే ముందు ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి ఒక లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 995994225552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న, భార్యాభర్తల మధ్య గొడవలున్న, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా 100% జరపబడును. మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాం. అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు రావాలి, ఆనందాలు రావాలి అంటే కనుక ఈ నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి. ఇక బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తల్లి, ఈ యొక్క 2025వ సంవత్సరం అనేది నీ జీవితంలో ఎన్నో రకాలైన మార్పులను తెచ్చింది. ఎన్నో బాధలను, తక్కువ సంతోషాలను, ఎన్నో ఆశలను, ఏవో ఒకటో అరో నెరవేరినవి. ఇలా నీ యొక్క జీవితం అంతా కూడా సర్దుకుపోవడంతోనే నా జీవితం ఇలా ముగిసిపోతుందేమో అని భయాందోళనకు చెందిన ఆ క్షణాలు కూడా నీ జీవితంలో ఉన్నాయి. ఇలా మిక్స్డ్ ఎమోషన్స్ అన్నమాట. నీ జీవితం అంతా కూడా ఈ 2025 సంవత్సరం నువ్వు ఊహించినంత, నువ్వు ఆశించినంత అద్భుతంగా లేదు అనే చెప్పుకోవచ్చు. కాబట్టే ఈ 2026వ సంవత్సరం నీ జీవితంలోకి సంతోషాలు రావాలి అని, ఆనందాలతో నీ జీవితం నిండిపోవాలి అని, నువ్వు ఏదైతే కోరుకుంటావో ఆ కోరికలన్నీ కూడా తీరాలి అని చెప్పి, నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో నువ్వు ఆశించిన విధంగా నీ జీవితం అనేది ఉండాలి అన్న ఉద్దేశంతోటే నా గురుబలాన్నంతా నీకు ప్రసాదంగా అందిస్తూ ఈరోజు ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొని వచ్చాను. తల్లి, నేను ఏం చెప్పినా కూడా అది నీ భవిష్యత్తుకు పునాదిని వేస్తుంది. నీకు జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతూనే ఉంటుంది. కాబట్టి నా ఈ యొక్క సందేశాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినే ప్రయత్నం చెయ్యి. అప్పుడే నువ్వు మట్టి పట్టుకున్నా కూడా నీ జీవితంలో బంగారంలా మారే అదృష్టాన్ని నేను నీకు కల్పిస్తాను. బిడ్డ, ఎప్పుడైనా కానీ ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో డబ్బు ఉండాలి, ఆనందం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి అని చెప్పి కోరుకుంటారు. ఇలా డబ్బుతోనే అన్ని రకాలైన ఆనందాలు ముడిపడి ఉంటాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అది వాస్తవమే. కానీ డబ్బు కంటే కూడా ముఖ్యమైనది ఆరోగ్యం. అలా ఆరోగ్యం ఉంటే జీవితంలో ఏదైనా కూడా సాధించవచ్చు అన్న విషయాన్ని మాత్రం మర్చిపోతారు. ఏది ఏమైనప్పటికీ కూడాను నీ యొక్క ఆరోగ్యం అనేది ఏ విధంగా చూసుకోవాలో నీకే బాగా తెలుసు. ఆ విధంగా నీ ఆరోగ్యాన్ని చూసుకుంటూ డబ్బును నేను చెప్పిన 5 పద్ధతుల్లో సంపాదించుకునే ప్రయత్నం కనుక చేశావు అంటే ఈ యొక్క 2026వ సంవత్సరం అంతా కూడా నీకు అద్భుతంగా ఉంటుంది. తల్లి, నీకు ఒక చిన్న మాటని చెప్తాను, జాగ్రత్తగా విను. ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి
అబ్బాయికి 2 తండ్రులు ఉన్నారు. అదేంటి ఒక అబ్బాయికి 2 తండ్రులేంటి అని చెప్పి అనుకుంటున్నావా? అయితే అందులో మొదటి తండ్రి వచ్చేసి తన సొంత నాన్న అనమాట. ఇక రెండవ తండ్రి వచ్చేసేసి తన యొక్క బాబాయి. అయితే తన యొక్క సొంత తండ్రి చెప్పిన మాట వినాలి అని చెప్పి ఆ అబ్బాయి యొక్క మొదటి ఆలోచన. కొంతమంది బాబాయిలు తమ యొక్క అన్న పిల్లలు బాగుపడితే చూడలేని వాళ్ళు కూడా ఉంటారు. కానీ కొంతమంది అన్న పిల్లలని తన సొంత పిల్లల్లాగా చూసుకునేవారు కూడా ఉంటారు. అలాగే తన బాబాయి కూడా తనకి మంచి మంచి సలహాలను ఇస్తూ జీవితంలో ఇలా ముందడుగు వేయాలి, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అని చెప్పి తనకి సలహాలనైతే ఇస్తూ ఉంటాడు. ఇక్కడ ముందు వీళ్ళిద్దరూ చేస్తున్న పనేంటో చెప్పుకుందాం. అందులో తన యొక్క సొంత తండ్రి ఒక గవర్నమెంట్ ఉద్యోగి. ఆ గవర్నమెంట్ ఉద్యోగికి నెలకి ఎంత జీతమైతే వస్తుందో ఆ జీతంలోనే ఇల్లు చక్కదిద్దుకోవడం, ఏదన్నా ఒక రూపాయి మిగిలింది అంటే కనుక దాన్ని పొదుపు చేసుకోవడం. తన యొక్క రెండవ తండ్రి అంటే తన యొక్క నాన్న చేసేది ఏంటి అంటే కనుక, తన బాబాయ్ చేసేది ఏంటి అంటే కనుక తను వ్యాపారం అనేది చేస్తూ ఉంటాడనమాట. ఈ యొక్క వ్యాపారం చేస్తూ తనకి అంటే తన నాన్న కంటే కూడా అంటే తన సొంత నాన్న కంటే కూడా బాబాయే ఎక్కువ సంపాదిస్తూ ఉంటాడనమాట. అంటే వ్యాపారం చేసి ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం అన్న పేరే కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి తక్కువ జీతం అనేది ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆ గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అన్న ఉద్దేశంతో ఎంతో కష్టపడి చదువుతారు. అలాగే చిన్నతనం నుంచి అదొక లక్ష్యాన్ని పెట్టుకుంటారు. ఎంతో ప్రిపేర్ అవుతారు. ఎన్నో ఎగ్జామ్స్ రాస్తారు. చివరికి గవర్నమెంట్ ఉద్యోగం కొట్టేశామని చెప్పి సంతోషపడతారు. చివరికి జీతం ఏంటబ్బా అని చెప్పి చూసుకుంటే తనకి తక్కువ జీతం అనేది ఉంటుంది. అది చాలు అని చెప్పి ఇంకా వారు ఆ యొక్క జీతంతోనే వారి యొక్క జీవితాన్ని నెట్టుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఎవరైతే సొంతంగా బిజినెస్లు చేసుకుంటూ ఉంటారో వారు మాత్రం చాలా ఎక్కువ సంపాదిస్తారు. ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళ సొంత నానేమో పీజీ చదువుకుంటాడు. అలాగే వాళ్ళ బాబాయ్ ఏమో 8వ తరగతి చదువుతాడు. కానీ పీజీ చదివి గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళ నాన్న కంటే 8వ తరగతి చదివి సొంత వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళ బాబాయికి ఎక్కువ ఆదాయం అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఎప్పుడైనా కానీ నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక తల్లి, ప్రతి వ్యక్తికి కూడా తన జీవితంలో 2 దారులు ఉంటాయి. చాలామంది కూడా ఇప్పుడు ఒక అడవిలో ఉదాహరణకు తీసుకుంటే అడవిలో 2 దారులు ఉన్నాయి నువ్వు బయటికి రావటానికి. అలా 2 దారులు బయటికి రావటానికి ఉన్నప్పుడు ఎక్కువ మంది ఒక దారిలో ప్రయాణిస్తూ ఉంటారు. అంటే దాదాపుగా ఒక 10 మంది 20 మంది ఒక దారి మార్గాన వెళ్తూ ఉంటారు. రెండో దారి మార్గాన ఒక్క అబ్బాయి మాత్రమే వెళ్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు ఈ 2 దారుల్లో ఏ దారిని ఎంచుకుంటావు? ఇక్కడ నువ్వు ఏ దారిని ఎంచుకుంటావని ఇప్పుడు నువ్వు మనసులో అనుకున్నావు, నన్ను చెప్పమంటావా? 10 మంది 20 మంది వెళ్ళిన దారినే ఎంచుకుంటావు. కానీ నిజానికి నువ్వు ఎంచుకోవలసింది 10 మంది 20 మంది వెళ్ళిన దారిని కాదు. ఒక్క వ్యక్తి వెళ్ళాడు చూసావా, ఆ దారినే ఎంచుకోవాలి. అప్పుడే ఎటువంటి రద్దీ లేకుండా ఎటువంటి పోటీ లేకుండా నీ యొక్క లక్ష్యాన్ని నేరుగా నువ్వు చాలా తొందరగా చేరుకోగలుగుతావు. అలాగే ఇలా గవర్నమెంట్ ఉద్యోగం మంచిది కాదు అని చెప్పి నేను చెప్పట్లా. కానీ అలా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ చదువుకుంటూ ఇలా ఏదో రాసేసి ఇలా టైం అనేది వేస్ట్ చేసుకోకుండా నీ దగ్గర తెలివితేటలు అనే పెట్టుబడి కనుక ఉన్నట్లయితే నువ్వు నీ దగ్గర చదువు లేదు అంటే కనుక నువ్వు సొంత వ్యాపారం చేసుకొని కూడా పైకి రావచ్చు. అయితే ఇక్కడ వాళ్ళ బాబాయి ఆ అబ్బాయికి ఒక మాట చెప్పాడు. అదేంటి అంటే కనుక ర్యాట్ రేస్ నుంచి బయటపడాలి. అంటే ర్యాట్ రేస్ అంటే కనుక ఇక్కడ ఏంటి అంటే కనుక
నేర్చుకోవడం కోసం మాత్రమే పని చేయాలి. ఇక్కడ వాళ్ళ బాబాయ్ దగ్గర ఒక చిన్న పని కోసం ఆ అబ్బాయి చేరినప్పుడు ఆ అబ్బాయి చేత చాలా పని వాళ్ళ బాబాయ్ చేపిస్తాడు. కానీ నెల వచ్చేసరికి జీతం మాత్రం చాలా తక్కువ జీతాన్ని అయితే ఇస్తాడనమాట. ఇలా తక్కువ జీతాన్ని ఎందుకు ఇస్తున్నారు, నా చేతేమో ఇంత పని చేయించుకుంటున్నారు, నాకు ఎక్కువ జీతం కావాలి అని చెప్పి ఆ అబ్బాయి అడిగినప్పుడు వాళ్ళ బాబాయ్ ఏం చెప్తాడు అంటే కనుక, ముందు తక్కువ జీతమా ఎక్కువ జీతమా అని చెప్పి నువ్వు అనుకోకూడదు. ఇక్కడ నువ్వు నా దగ్గర పని నేర్చుకోవడానికి వచ్చావు. మొదట నువ్వు పని నేర్చుకో, పని మీద ధ్యాస పెట్టి అందులో ఒక పట్టుని అంటే ఒక గ్రిప్ నువ్వు తెచ్చుకోవాలి. అంతేకాని జీతం అనే, ఇప్పుడు ఉదాహరణకి జీతం అంటే ఒక క్యారెట్ అనుకుందాం, అంటే ఒక క్యారెట్ తినే క్యారెట్ ఉంటుంది కదా, ఒక క్యారెట్ అని చెప్పి అనుకుందాం. నెల వచ్చేసరికి ఆ నెల రోజులు కూడా ఆ యొక్క పని కోసం కష్టపడి పరిగెత్తి చివరికి ఆ క్యారెట్ నోట్లోకి రాగానే అలా నవిలేసి అలా మింగేస్తే చివరికి ఏం మిగులుతుంది, జీతం మిగలదు కదా తల్లి. కాబట్టి అలా క్యారెట్ కోసం జీవితాంతం కష్టపడకూడదు. అలా కష్టపడకుండా నీ దగ్గర ఉన్న డబ్బే, నీ యొక్క తెలివితేటలే నీకు ఇంకాస్త ధనాన్ని తీసుకొచ్చి పెట్టాలే తప్ప వేరే వారు ఇచ్చే తక్కువ జీతం కోసం అలా ఆశపడి అది ఏమో ఇలా పలకరించి అలా వెళ్ళిపోయే విధంగా ఉంటున్నప్పుడు నీ జీవితంలో నువ్వు ఎదగలేవు. మరి ఇక తరువాత వాళ్ళ బాబాయ్ వాళ్ళకి చెప్పిన 3వ రహస్యం ఏంటి అంటే కనుక, ఆ అబ్బాయికి డబ్బు రహస్యం ఏంటి అంటే ఆస్తుల అప్పుల. ఇప్పుడు డబ్బు బాగా ఉంది, బాగా సంపాదిస్తున్నారు అంటే దానికి ఆస్తులు ఎక్కువగా ఉంటే డబ్బున్నట్ట, అప్పులు ఎక్కువగా ఉంటే డబ్బున్నట్ట. ఇక్కడ ఆస్తులేంటి అప్పులేంటి అని చెప్పి అనుకుంటున్నారా? అయితే చెప్తాను, జాగ్రత్తగా విను తల్లి. ఆస్తి నుంచి డబ్బులు రావడం. నీ దగ్గర బాగా డబ్బు ఉంది, దాదాపుగా ఒక 70-80 లక్షలు నువ్వు పోగు చేసుకుని పక్కన పెట్టుకున్నావు. అలా పెట్టుకున్నప్పుడు నీకు ఇక్కడ ఆ ఒక ఇల్లు లేదంటే ఒక స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టావు, లేదంటే కనుక ఇంకా ఏదన్నా బంగారం మీద పెట్టుబడి పెట్టావు, లేదా బిజినెస్ మీద పెట్టుబడి పెట్టావు. ఆ ఇల్లు నుంచి నీకు నెలకు ఒక 10,000 రెంట్ ఆదాయం వస్తుంది. అద్దె డబ్బులు ఇస్తారు కదా వాళ్ళు ఉన్నప్పుడు. అలా ఇంటి నుంచి డబ్బు వస్తుంది, స్టాక్ మార్కెట్ నుంచి డబ్బు వస్తుంది, లేదా బిజినెస్ చేస్తే బిజినెస్ నుంచి డబ్బు వస్తుంది. నువ్వు సంపాదించే డబ్బు ఏ విధంగా రావాలి అంటే నువ్వు నిద్రపోతున్నా కూడా డబ్బు సంపాదించి పెట్టాలి. అలా ఆస్తి నుంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇక తరువాత అప్పు, మన జేబులో నుంచి బయటకు తీసే ప్రతి రూపాయి, వెళ్ళిపోయే ప్రతి రూపాయి కూడా నువ్వు అప్పుగా భావించాలి. అంటే చాలామంది కూడా చేస్తున్న తప్పు ఏంటి అంటే కనుక, సొంత ఇల్లు లేదు అని చెప్పి సొంత ఇల్లు కోసం బ్యాంకులో లోను పెట్టుకొని కొంత ఒక 10 లక్షలు చేతిలో ఉంచుకొని ఆ 10 లక్షలు ఆ ఇంటికి కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకొని మిగతా 30 లక్షలు 40 లక్షలు బ్యాంకు లోన్గా పెట్టుకొని ఈఎంఐల రూపంలో నెల 20,000 25,000 కడుతూ ఉంటారు. ఇలా వచ్చిన జీతం అనేది అలా ఈఎంఐలకు వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు నీకు ఆ ఇల్లు ఆస్తి అవుతుందా అప్పు అవుతుందా? కాబట్టి నీ దగ్గర ఉంటేనే నువ్వు ఇల్లు తీసుకో తప్ప నిన్ను నువ్వు నాశనం చేసుకుంటూ 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇంటికి ఈఎంఐలు కట్టుకుంటూ ఇల్లు తీసుకోవడం తప్పు. నీ దగ్గర డబ్బులు లేని పక్షంలో అద్దెకి ఉండి 4-5 వేలు కట్టుకో, కానీ నువ్వు సొంత ఇల్లు కావాలి అన్న ఆశతోటి నెలకి 25,000 30,000 తలకు మించిన భారాన్ని మాత్రం పెట్టుకోవద్దు. కాబట్టి ఆస్తులు ఉంటే డబ్బు వస్తుంది, కానీ అప్పు ఉంటే డబ్బు పోతుంది అని చెప్పి తెలుసుకో. ఇక నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఒకటి ఉద్యోగం చేస్తే వస్తుంది, లేదా స్వయం ఉపాధి అంటే నువ్వు సొంతంగా ఏదన్నా ఉపాధి లాంటిది కల్పించుకుంటే వస్తుంది, లేదా వ్యాపారి యజమానిగా నువ్వు ఉంటే వస్తుంది, లేదా ఎక్కడన్నా పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ పెడితే నీకు డబ్బు అనేది వస్తుందన్నమాట. ఇలా 4 రకాలుగా డబ్బును సంపాదించుకోవచ్చు. చాలామంది కూడా వేరే వారి కింద ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతారు, కొంతమంది స్వయంగా ఉపాధిని కల్పించుకుంటారు, మరి కొంతమంది బిజినెస్లు పెట్టుకుంటూ ఉంటారు, మరి కొంతమంది డబ్బుని పెట్టుబడి
పెట్టుబడిగా పెడుతూ ఉంటారు. ఇలా ఎన్ని రకాలుగా డబ్బు వస్తుందో ఆలోచించుకొని వాటిలో ఏది బెటర్ పాయింట్గా నీకు ఉపయోగపడుతుందో అది నువ్వు పాటించి ముందుకు వెళ్ళాలి తల్లి. ఎప్పుడైనా కానీ ధనవంతులు కావడానికి మొదటి అడుగు ఏ విధంగా మొదలవుతుంది అంటే కనుక అడుగు నెంబర్ 1 ఏంటి అంటే విద్య అంటే నువ్వు డబ్బుని బాగా సంపాదించుకోవడం కోసం డబ్బు యొక్క భాషని నేర్చుకోవాలి. అంటే డబ్బు ఏ విధంగా వస్తుంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బు వస్తుంది, స్టాక్ మార్కెట్లు అంటే ఏంటి, బంగారం మీద పెట్టుబడి పెట్టొచ్చా, లేదంటే కనుక ఏ బిజినెస్లో మనం పెట్టుబడి పెట్టొచ్చు, ఇటువంటివన్నీ కూడా తెలుసుకోవడానికి కొంత వ్యాపారం చేసే సెమినార్లకి హాజరవ్వడం, పుస్తకాలు చదవడం ఇటువంటివి తెలుసుకోవాలి. రెండవ అడుగు ఏంటి అంటే కనుక వ్యాపారం చేయాలి కదా అని చెప్పి ఉన్న ఉద్యోగాన్ని మానేసేసి కొత్తగా ఈరోజే బిజినెస్ని స్టార్ట్ చేయమని చెప్పడం లేదు. ఉద్యోగం చేస్తూనే నీ యొక్క ఆ వ్యాపారం ఏంటి అని చెప్పి అంటే నీ దగ్గర ఉన్న డబ్బులు పెట్టి నిజమైన ఆస్తులు కొనడంపై దృష్టి పెట్టాలి. నీ దగ్గర నిజంగా డబ్బు ఉంటే ఆ డబ్బుని పెంచుకోవడం కోసం స్థలాలు కొనాలా, పొలాలు కొనాలా, ఇంటిని కొనాలా, తక్కువ పెట్టుబడి పెట్టి భవిష్యత్తులో ఎక్కువ ఆదాయం వచ్చేది, ఎక్కువ నీకు కలిసి వచ్చేది చూసుకొని నువ్వు దాన్ని కొనుక్కుంటే నీకు ఉపయోగపడుతుంది. మూడవది ఏంటి అంటే కనుక క్రమశిక్షణ. ఇప్పుడు బిల్లులు కట్టేటప్పుడు మీది అంటే ఏదైతే నువ్వు బిల్లు కడుతున్నావు అంటే కనుక ఈఎంఐ కడుతున్నావా లేదంటే కనుక ఇంకా ఏదన్నా కడుతున్నావా అది అనేది నువ్వు చూసుకోవాలి. నువ్వు ఆ బిల్లుని కట్టుకోవాలంటే ఇలా ఈఎంఐలు ఇవి కాకుండా నెలకి ఇంత కాడికి నువ్వు పొదుపు చేసుకోవాలన్నమాట. ఇలా పొదుపు చేసుకుంటే నీకంటూ ఒక అమౌంట్ అనేది ఒక రోజున కనిపించిన తర్వాత ఆ అమౌంట్ను బట్టి నువ్వు ఆస్తిని పోగు చేసుకోవాలి. తల్లి, డబ్బు సంపాదించుకోవడం కోసం భగవంతుడు నీకు 2 మార్గాలను ఇచ్చారు. ఒకటి మెదడు, రెండవది సమయం. ఈ రెండింటిని కనుక నువ్వు సరిగ్గా ఉపయోగించుకోగలిగావు అంటే కనుక నీ జీవితంలో నువ్వు డబ్బు సంపాదించుకోవడం చాలా తేలికవుతుంది. అలా కాకుండా ఈ 2026వ సంవత్సరంలో కూడా ఏదైతే ఒకరు ఏదన్నా అనుకుంటారేమో ఈ పని చేస్తే, లేదా ఈ పని చేయడం వల్ల నలుగురు నన్ను నానా రకాలుగా అనుకుంటారేమో, లేదా ఇది చేస్తే తప్పేమో, లేదా ఇందులో నేను వేలు పెడితే సక్సెస్ అవుతానో లేదో, లేదా ఇది చేయడం వల్ల నన్ను తప్పుగా నలుగురు అనుకుంటారేమో అని చెప్పి, అంతేకాకుండా నిన్ను వెనక్కి లాగే వాళ్ళతో స్నేహం చేయడం, నిన్ను నాశనం చెయ్యాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారితో స్నేహం చేయడం, నిన్ను ఏడిపించే బంధాల చుట్టూ తిరగడం, నిన్ను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో వారికి ఎక్కువగా విలువను సమయాన్ని ఇచ్చి నీ యొక్క జీవితాన్ని వృధా చేసుకోవడం, అవి ఎంత బంధాలైనా కానివ్వు తల్లి. ఇప్పుడు భార్యాభర్తల బంధంలో కూడా చాలా వరకు జరుగుతున్న తప్పులివే. భర్త మీద ప్రేమతోటి భార్యలు చాలామంది నువ్వు మద్యం తాగుతున్నావు, నువ్వు మానేసయి అని చెప్పి వాదించి అలసిపోయి మానసికంగా కృంగిపోయి జీవితం మీద నిరాశను ఏర్పరచుకొని వారికంటూ ఒక లక్ష్యం లేకుండా ఎండిపోయిన ఒక చెట్టు లాగంటే ఒక మోడులాగా బ్రతుకుతూ ఉన్నారనమాట. ఇప్పటి నుంచైనా ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి నీ కోసం నువ్వు బ్రతకడం, నీ కోసం నువ్వు ఆనందంగా జీవించడం, నీ సంతోషాన్ని వేరే వారి చేతుల్లో పెట్టుకోకుండా ఉండటం, ఇటువంటివి చేయడం వల్ల జీవితంలో ప్రతి అడుగు కూడా ఆనందమయమవుతుంది. నీ శత్రువు ఎవరు అంటే కనుక నీ యొక్క మనసుని శత్రువులాగా ఉంచుకుంటావో లేదా మిత్రువులాగా ఉంచుకుంటావో అది ఈ కొత్త సంవత్సరం నుంచి నువ్వు నడుచుకునే పద్ధతిని బట్టి ఉంటుంది. ఇలా నేను చెప్పిన వాటిని పాటిస్తూ ఒక్కొక్క అడుగు కనుక తెలివిగా వేస్తూ మెదడును ఉపయోగించి సమయాన్ని ఉపయోగించుకొని నువ్వు నిర్లక్ష్యం చేయకుండా నీ జీవితం వైపు మక్కువ చూపించగలిగితే నువ్వు ఏది పట్టినా కూడా బంగారం అవుతుంది తల్లి. నేను ఏం చెప్పినా కూడా అది నీ మంచి కోసమే చెప్పాను. ప్రతి మాటను అర్థం చేసుకుని ఆచరించి నువ్వు ఆచరణలో పెట్టావు అంటే కనుక నీ జీవితం అంతా కూడా సంతోషమయం అవుతుంది అని చెప్పి
ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది, మనం అర్థం చేసుకోవాలి. కానీ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి కొంతమంది శ్రేయోభిలాషులకు, బాబాగారి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.